అక్క ఏరా ఒకసారి లేచి వచ్చి బయట చూడేమే. పోరా, నేను అలసిపోయా, నిద్రపోవాలి. పక్కింట్లో గొడవ జరుగుతుంది. అక్క ఆశీర్వదించక్క. బాగుండ్రా, అక్క ఆశీర్వదించక్క. బాగుండ్రా, అక్క ఆశీర్వదించక్క. చాలా బాగుండ్రా. అక్క ఆశీర్వదించ. అరే బుద్ధి ఉండాలిరా, సిస్టర్స్ గురించి అలా మాట్లాడుతుంటే. మీ ఇంట్లో అలాగేమో, మా ఇంట్లో అలాగ కాదు, సరేనా? ముందు ముందు గుర్తు పెట్టుకో. కజ్జరా ఫోనా. ఎవడ్రా? ఫ్రెండ్. ఏంటంట? ఏం లేదు, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లికి మర్యాద ఇస్తా అంట. అక్క నువ్వు ఈ రోజు నుంచి పని చేయాల్సిన అవసరమే లేదు. కుకింగ్ కూడా పని ఆమెను పెట్టినా మొత్తం ఆమె చూసుకుంటది. నువ్వు కూరగాయలు పోతావు కదా, నువ్వు ఒక్కటే పోవద్దు. డ్రైవర్ని పంపిస్తా, డ్రైవర్ తీసుకువస్తాడు. నీకు ఒక బ్యాంక్ కార్డ్ ఇస్తా, ఫుల్ మనీ. నీకు ఏమి షాపింగ్ చేసుకోవాలంటే అది చేసుకో. సరే, నేను మా ఫ్రెండ్ దగ్గర పోయిస్తా, ఒక 1000 రూపాయలు అంటే ఇస్తావా? నా కొడక, లోపర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఏందక్క ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తానే ఉంటావు. తెల్లారితో ఫోన్ చూస్తా ఉంటావు, మధ్యాహ్నం ఫోన్ చూస్తా ఉంటావు, రాత్రి ఫోన్ చూస్తూ ఉంటావు, ఆఖరికి పనుకున్నప్పుడు కూడా ఫోన్ చూస్తా ఉంటావు. అసలు ఫోన్ లో లైఫ్ ఏముంటదక్క? బయట వచ్చి చూడు ఎంత బాగుంటుందో లైఫ్. అసలు ఇంతకుముందు మనం కూర్చొని ఎంత బాగా మాట్లాడుకునే వాళ్ళం. అసలు ఇప్పుడు అసలు ఏమీ మాట్లాడుకోవట్లే. ఏదన్నా ఉంటే నాతో మనసిప్పి మాట్లాడక. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నువ్వు ఫోన్ చూస్తాను చూడ. ఏం చేయాలి చెప్ప? నీ ఫోన్ ఎక్కడా? నాది ఛార్జింగ్ లో పెట్టినా. పోరా. బాత్రూమ్ కూడా ఫోన్ ఎత్తుకుపోతాడు వీడు. కంటెంట్ కోసం నా దగ్గర వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉన్నాడు. అక్క అక్క నేనేం చేసిన చూడ. మమ్మీ మమ్మీ చూడు ఏం చేశాను. ఇక్కడ నుంచి నాని రారా. ఈవిడే మా అక్క. అక్క అనే దానికన్నా అమ్మ అనొచ్చు. మా ఇంటి దేవత. నేను ఎప్పుడు ఏం అడిగినా చేస్తుంది, నేను ఎప్పుడు ఏం అడిగినా ఇస్తుంది. తెల్లారితో లేచి నీ మొహం చూసినప్పుడే అర్థమైంది ఒక్క పైసా దొరకదు. లవ్ లవ్